నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలంగాణలో మరో 4 వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కేంద్రం కూడా పచ్చజెండా ఊపింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణలో మరో 4 వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హుస్నాబాదు మరియు కొత్తపల్లి రహదారిని 4 వరుసలుగా విస్తరించనున్నారు. మొదటి దశ ఈ రోడ్డు అభివృద్ధికి 77.20 కోట్ల రూపాయలను అయితే మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శికి వికాస్ రాజ్ తాజాగా జీవో జారీ చేశారు. త్వరలోనే పనులైతే ప్రారంభం కానుండగా ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పలు జిల్లాల వాహనదారులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క ప్రయాణమైనది సాగించవచ్చు. తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్నటువంటి రహదారి త్వరలో 6 వరుసల విస్తరణ కానుంది. కాగా ఈ తెలంగాణలో మరొక రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పింది. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళేటువంటి రహదారిలో ఈ యొక్క కొత్తపల్లి అంటే రాజీవ్ రహదారిది ప్రస్తుతం ఇది 2 వరుసల రహదారిగా ఉంది. దీన్ని విస్తరించనున్నారు. ఈ రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు తాజాగా రేవంత్ సర్కారు ముందుకొచ్చింది. రహదారి విస్తరణకు అనేకసార్లు కేంద్రం వద్ద ప్రతిపాదనలు పెట్టినా స్పందన రాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి మొదటి దశలో భాగంగా రహదారి అభివృద్ధికి 77.20 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు రహదారులు భవనాల శాఖ కూడా ప్రత్యేక యొక్క జీవోను జారీ చేయడం అయితే జరిగింది. కొత్తపల్లి, హుస్నాబాద్ మరియు జనగాం నేషనల్ హైవే అభివృద్ధి పరచాలన్న డిమాండ్ గత 3 ఏళ్లుగా ఉంది. కరీంనగర్, హుస్నాబాద్, జనగాం మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, సూర్యాపేట, ఏపీలోని విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు ఈజీగా వెళ్ళవచ్చు. కరీంనగర్ వైపు మంచిర్యాల, గోదావరి గని, జగిత్యాల ప్రాంతాలకు ఈ యొక్క వాహనాల రాకపోకలు ఈ రహదారిపై సాగుతూ ఉంటాయి. ఈ రహదారిని భారత్మాల పథకం కింద నేషనల్ హైవే అభివృద్ధికి 3 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో రాష్ట్రం ఈ రాష్ట్ర రహదారిగా అభివృద్ధి చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా కరీంనగర్, కొత్తపల్లి, హుస్నాబాద్ వరకు 4 లైన్ల రహదారిగా అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొదటి దశలో MDR ప్లాన్ కింద ప్యాకేజీ 2లో ఈ రహదారిలో 11 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 4 లైన్ల నిర్మాణానికి 77.20 కోట్ల రూపాయలు తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ రహదారి 4 లైన్లుగా మారితే హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వరకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయి. హుస్నాబాద్, కోహెడతో పాటు జనగాం ఈ యొక్క జిల్లాల నుంచి ఈ యొక్క రహదారి 4 లైన్లుగా మారితే మాత్రం ఈ యొక్క రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయి. అట్లనే ఈ అనుకొండ, జనగాం జిల్లాల నుంచి కూడా రాకపోకలు సులభంగా సాగించేటువంటి వారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా దూసుకెళ్ళచ్చు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క తెలంగాణలోని మరొక జాతీయ రహదారి దీన్ని 2 వరుసల నుంచి 4 వరుసలు చేసే అంశం. అదే ఈ యొక్క హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి రహదారి వరకు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.